హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ ఫుడ్ సేఫ్టీ అధికారులు చేసిన మెరుపు దాడిలో కల్తీ నెయ్యి ముఠా గుట్టురట్టయింది. దాదాపు 25 టన్నులకు పైగా కల్తీ నెయ్యి, 11 టన్నుల ముడిసరకు పట్టుబడింది. ఇతర రాష్ట్రాల నుంచి ముడి పదార్థాలు, ప్రమాదకర కెమికల్స్ తెప్పించి తయారు చేస్తున్న కల్తీ నెయ్యిని నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, స్వీట్ షాపులు, ఆయుర్వేద దుకాణాలకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేసిన పోలీసులు 25.5 టన్నుల కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. 7 టన్నుల క్రీమ్, 1200 లీటర్ల పామాయిల్, 600 లీటర్ల వనస్పతిని స్వాధీనం చేసుకున్నారు. కల్తీ నెయ్యిని పాల పదార్థాలు లేకుండా కేవలం పామాయిల్, స్కిమ్డ్ మిల్క్ పౌడర్, స్టార్చ్, ప్రమాదకర కెమికల్స్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్లు కలిపి తయారు చేస్తున్నట్లు గుర్తించారు. 100% ప్యూర్ దేశీయ నెయ్యి, ఫామ్ ఫ్రెష్ నెయ్యి పేర్లతో లైసెన్స్, ఎక్స్పైరీ డేట్ లేకుండా నకిలీ లేబుళ్లతో మార్కెట్లో విక్రయిస్తున్నట్లు హైదరాబాద్ సిటీ టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ తెలిపారు. అనుమానాస్పదంగా తక్కువ ధరకు విక్రయించే నెయ్యి, పాలను కొనుగోలు చేయవద్దని సూచించారు. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వాళ్ళు 2 టైప్స్ ఆఫ్ అడల్టరేషన్ చేస్తారు. ఒకటి, ఈ మిల్క్ ఫ్యాట్ లో కొన్ని మిల్క్ ఫ్యాట్ రిప్లేస్ చేసి దీంట్లో పామ్ ఆయిల్ మిక్స్ చేయడం, ఫ్లేవర్ కోసం ఇది అరోమాటిక్ ఫ్లేవర్ కోసం ఇది సిఈసి కెమికల్ మిక్స్ చేయడం, తర్వాత టెక్స్చర్ కోసం స్టార్చ్ మిక్స్ చేయడం, రవా, వేరే ఉప్మా ఈ టైప్ లో స్టార్చ్ మిక్స్ చేసి అది టెక్స్చర్ క్రియేట్ చేస్తారు. సో అదే ఒక టైప్ లో వైలేషన్స్ ఉంది. సో వితౌట్ మిల్క్ ఫ్యాట్ స్కిమ్డ్ మిల్క్ పౌడర్ ఉంది, దీంట్లో 0 ఫ్యాట్ ఉంది మిల్క్ ఫ్యాట్. వాళ్ళు పామ్ ఆయిల్ మిక్స్ చేయడం, తర్వాత ఈ సిఈసి కెమికల్ ఫ్లేవరింగ్ ఏజెంట్ మిక్స్ చేయడం అండ్ స్టార్చ్ మిక్స్ చేయడం నడుస్తుంది. సో ఈ రకాలుగా వాళ్ళు ఈ ఘీ ప్రిపేర్ చేస్తున్నారు. 100 లీటర్లో ఘీలో 15 to 20 లీటర్స్ పామ్ ఆయిల్ మిక్స్ చేస్తారు. ఆ టేస్ట్ మేనేజ్ చేయడానికి మళ్ళీ 7 to 8 kgs వనస్పతి మిక్స్ చేస్తారు. సో ఈ రకంగా వాళ్ళు ఈ టేస్ట్ మేనేజ్ చేస్తారు. ఈ కల్తీ నెయ్యి వాడితే గుండె జబ్బులు, చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందన్న హైదరాబాద్ సిపి సజ్జనార్ మంచి వాసన ఉందని, ఈ తరహా కల్తీ నెయ్యిని కొనవద్దని ప్రజలకు సూచించారు. ఈ రెస్టారెంట్స్, టిఫిన్ సెంటర్స్, చాలా చోట్ల కూడా స్వీట్లు కూడా మనము ప్యూర్ నీ స్వీట్ అని చెప్తుంటారు. కూడా ఒక రకమైన అడల్టరేషన్ ఉంటుంది. ఈ మధ్యలో మనము ఆయుర్వేదిక్ లో కూడా చాలా నెయ్యి వాడుతున్నారు. ఆ నెయ్యి ఆయుర్వేదిక్ డాక్టర్స్ కి ఇచ్చే నెయ్యి కూడా ఒక రకమైన అది కూడా అడల్టరేషన్ ఉంటుంది. ఇట్లా వాళ్ళు ఆ ఘీ అమ్మడం జరుగుతుంది. ఈ మిల్క్ క్రీమ్ కూడా బయట నుంచి రావడం జరుగుతుంది. మెయిన్లీ హర్యానా, మహారాష్ట్ర, యూపీ, ఎంపీ, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా వాళ్ళు తెచ్చుకోవడం జరుగుతుంది.